ప్రభునామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి మార్చి 30వ తారీఖున వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మన పని పరీక్షించబడును. దేవుని సేవకులంగా మనము ఆత్మలో ఎట్టు ప్రయాసపడవలెనో ఎరిగి ఉండవలెను. మనము శరీరానుసారంగా చేసినదంతయు కాల్చివేయబడును. మన మహిమ కొరకు చేసినదంతయు కాల్చివేయబడును. మనం ఏమి చేసిననో అది లేఖనానుసారం గాని ఎడల కాల్చివేయబడును. అందుచేతనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13లలో ఈ విధంగా నొక్కి చూపుచున్నాడు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. హెబ్రీ పత్రిక 12:27-28లలో కూడా అదే తలంపులు కనబడుచున్నది. బొత్తిగా తీసివేయబడును మరియు చెలింప చేయబడును అని దేవుడు పండ్ల చెట్లను గురించి చెప్పినట్లు చెప్పుచున్నాడు. దేవుడు ప్రతి దానిని చెలింపచేయును. ఆకాశములు, నక్షత్రములు కూడా తొలగించి వేయబడును. ఆయన ఎందుచేత ఆకాశంలోని కదిలించవలెను, చెలింపజేయవలెను? ఎందుచేతననగా చెలింపబడని, మార్పులేని, నిరంతరము నిలుచు శాశ్వత రాజ్యమును ఆయన కలుగజేయకోరుచున్నాడు. గతించిన కాలంలో ఎన్నో గొప్ప రాజ్యములు ఉన్నవి, ఎంతోమంది గొప్ప రాజులు ఉండిరి. అయితే ఇప్పుడున్నవన్నీ మాయమై గతించిపోయినవి. ప్రభువైన యేసుక్రీస్తు చెల్లింపజేయబడని సుస్థిర రాజ్యమును స్థాపించనయ్యున్నాడు. అదేవిధంగా దేవుడు మన పనిని కూడా పరీక్షించనయ్యున్నాడు. ఏదైతే నిత్యత్వమునకు తగినదో కాదో అదంతయు తృణీకరించబడును. ఏదైతే దేవుని ఇంటికి సంబంధించినది కాదో అది తీవ్రంగా చేయబడి తొలగించబడును. పూణే నగరమునకు సమీపంలో ప్రభుత్వం వారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఆనకట్టను నిర్మించిరి. అది భూమి మీద నిర్మించబడుటచే దానిని ఉపయోగించక మునుపు కనీసము 6 నెలలైనను అది గట్టిపడు వరకు వేచి ఉండవలెను. నిర్ణయించబడిన సమయం కాకమునుపే అది బలంగా గట్టిగానున్నదన్న అభిప్రాయముతో నీటిపారుదల కొరకు దానిని ఉపయోగించుటకు ఆరంభించిరి. ఇది ఇంజనీర్ యొక్క పొరపాటు. 1962వ సంవత్సరంలో వర్షములు ఆరంభమైనప్పుడు ఆ ఆనకట్టకు ఒకవైపున చిన్న పగులు ఉండుట గమనించిరి. అది సామాన్యమైన పగులు కాదు. బుద్ధిహీనముగా రాత్రంతయు ఇనుపరేకులతో, సిమెంటు బస్తాలతో దానిని ఆపుటకు ప్రయత్నించిరి. కానీ ఆ పగులు ఇంకనూ పెద్దదైనది. జూలై 12వ తేదీ మధ్యాహ్న సమయమున పనివారు టీ త్రాగుటకు వెళ్ళిన సమయంలో ఆ ఆనకట్ట కుప్పకూలెను. ఒక్కసారి ఊహించుడి. 30 అడుగుల ఎత్తైన గోడ లోపల నీరు గంటకు 47 మైళ్ళ వేగంతో ప్రవహించుచుండెను. బరువైన రాతి స్తంభములు గడ్డి వలె కొట్టుకొని పోయినవి. ఆ పెద్ద వరదలో ఎంతమంది మరణించిరో, ఎంతమంది కొట్టుకొని పోయిరో తెలియదు. ఇది కేవలము కొంతమంది ఇంజనీర్ల నిర్లక్ష్యము, అశ్రద్ధ వల్లనే కలిగినది. దేవుని సేవకులు తప్పిపోయిన ఎడల దేవుని పనికి నష్టం కలుగును గనుక ఆ ఫలితము చాలా తీవ్రమైనదిగా నుండును. అందుచేతనే దేవుడు నీవెట్లు కట్టుచున్నావో జాగ్రత్త వహించుము అని ఆయన వాక్యంలో హెచ్చరించుచున్నాడు. మనము రక్షించబడిన ఆత్మల విషయమై బాధ్యత వహించకుండా కేవలము సువార్త చెప్పుకొనుచూ పోలేము. చాలామంది హెచ్చరిక యొక్క పూర్తి అర్థమును గ్రహించలేరు. దేవుని వాక్యమును బోధించు ప్రసంగికులు బోధకుల బోధలను అర్థం చేసుకొని హెచ్చరిక తీసుకొనవలెను. మనం దేనికైనాను సిద్ధముగా నుండవలెను. ప్రకటన గ్రంథం 12:12లో అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని లేఖనములు మనలను హెచ్చరించున్నవి. ఆయన పని నిర్మించబడుటకు గల దేవుని ప్రణాళికను ఎరియుండుటలో మనం ఎంత జాగ్రత్త వహించవలెను కదా. అట్టి జాగ్రత్తను వహించుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్.